అండ్ ఈ టైంలో మనకి ఏమైనా మెమరీ లాస్ అలాంటివి ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? మెమరీ లాస్ అనేది ఏమి ఉండదు, కానీ అంటే లాంగ్ నేను టర్మ్ ఒకసారి ప్రాసెస్ కొంత ఏమవుతుందంటే నా గైనకాలజిస్ట్ నాగేశ్వరి మేడం ఒకసారి నేను అడిగితే ప్రెగ్నెంట్ టైంలో లేడీ మైండ్ కాస్త తగ్గుతుందంట, ఓకే. మెదడు చిన్నది అవుతుందంట కొద్దిగా. అది చిన్నది డెలివరీ అయిన తర్వాత 1 ఇయర్కి పెరుగుతుందంట, మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది. అప్పుడు కాస్త ఈ మెమరీ లాస్ లైట్గానే అంతా అవసరం లేదు, కానీ వర్క్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇదేమి ఉండదు. వర్క్ చేస్తూ ఉంటే యాక్టివ్గా ఉంటే ఇది ఏమీ ఉండదు. యాక్టివ్గా ఉండాలి, ప్లస్ బయటకు వెళ్ళాలి, తనకి ఎక్కడ ఇష్టం అక్కడికి వెళ్తూ ఉంటే ఈ మెమరీ లెస్ కానీ అది ఏమి ఉండదు. ఓకే. ఓకేమ్మా, అది ఎవరైనా చెప్తే నమ్మద్దు, డాక్టర్ చెప్తేనే నమ్మాలి. ఓకేమ్మా, కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే. అంటే ఏమో చికాగ్గా ఉందనుకున్నాను, మనమైనా మర్చిపోతాం కదా. కాబట్టి ఆ టైంలో తను ఎలా ఉందనే తనకు తెలిసిపోతుంది. అప్పుడు కాస్త సపోర్ట్ ఉంటే, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే పెద్ద ప్రాబ్లం కాదు. సో ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో ఉంటూ ఒక మహిళ ప్రెగ్నెన్సీతో ఉండి కంబైన్డ్ ఫ్యామిలీతో ఉంటే ఆ వే ఆఫ్ థింకింగ్కి ఇప్పుడున్న జనరేషన్ మనం చూడొచ్చు. హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే ఉంటారు, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటారు, ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటారు. సో అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? ఎందుకంటే వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, ఇద్దరే ఉన్నారు బట్ హ్యాపీగా ఉన్నారు, దే ఆర్ గోయింగ్ గుడ్. ఇక్కడ కూడా కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్నారు, ఆ అమ్మాయి కూడా అంతా చుట్టూ అట్మాస్ఫియర్ అంతా వేరే డిఫరెంట్ అట్మాస్ఫియర్, బట్ బోత్ ఆర్ గుడ్. బట్ అక్కడ ఏమైనా వ్యత్యాసం ఉంటుంది వే ఆఫ్ థింకింగ్? అంటే అక్కడ ఏమైనా స్ట్రెస్? అత్తగారు ఉన్నారు అనుకోనా, అప్పుడు వాళ్ళ కండిషన్ వేరు కదా. అప్పుడు ఫుడ్స్ ఇగో ఇది తినాలి అది తినాలి అంటుంది, అంతా బాగుంటుంది, కానీ తినాలనిపించదు. అప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి కదా. అరే అత్త చెప్పింది తినలేదు అని థింక్ చేస్తుంది. అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళి డాక్టర్ని అడిగేస్తే ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు తనకి ఏది ఇష్టమో అదే తింటుంది. ఓకే, మాటలు ఉండవు ఇక్కడ. ప్లస్ ఏంటంటే ఎంత బాగున్నా కానీ ఏదో చిన్నది వస్తుంది. బట్ కానీ ఆ టైంలో అత్తగారు సపోర్ట్ ఉందనుకోండి, ఇంకా హెల్తీ బేబీని తీసుకురాగలుగుతుంది. బట్ అత్తగారు కూడా కాస్త అర్థం చేసుకోగలగాలి, తను ఏం తినగలుగుతుంది ఏంటి అంటే. తన అప్పుడు కండిషన్ బట్టి ఆవిడ తిన్నారు, ఇప్పుడు కండిషన్ బట్టి ఈవిడ తింటుంది కదా. అప్పుడు ఫుడ్స్ వేరు, ఇప్పుడు ఫుడ్స్ వేరు. కాబట్టి దానికి తగిన విధంగా డాక్టర్ని అడిగి అత్తగారు కూడా కాస్త గైడ్ చేస్తూ ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అత్తగారులు కాస్త గైడ్ చేస్తున్నారు, వాళ్ళు అనుకున్న విధంగానే ఏమీ ఉండటం లేదు. డాక్టర్ ఏం చెప్తే అది అరే నా కోడలు కదా ఇలా చేస్తే బాగుంటుంది అని. కానీ ఏంటంటే అరే నడవకూడదు, బరువులు ఎత్తకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేటప్పుడు కూడా కాస్త డిస్టర్బెన్స్. కానీ అది ఏం కాదు, డాక్టర్ చెప్తేనే అది చేయాలి. అవసరం లేదు తను చక్కగా వాక్ చేయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు పనులన్నీ అంటే చక్కగా చేసేసుకోవచ్చు, అలా ఇబ్బంది ఏం కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు కాస్త కొన్ని తెలియవు నాన్న. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో అనుకో అత్తగారు ఎక్స్పీరియన్స్ కదా, ఆవిడ చెప్తుంది. ఓకే, ఆవిడ చెప్పేటప్పుడు కాస్త చేయగలుగుతుంది. కాస్త సపోర్ట్ కూడా, అంటే ఒక్కోసారి కుకింగ్ చేయలేకపోవచ్చు, అప్పుడు అత్తగారు సపోర్ట్ ఇస్తుంది కదా. వర్క్ నాన్న నువ్వు కూర్చో నేను చేస్తానంటుంది కదా. ఇక్కడ మళ్ళీ అది ఉండదు కదా. ఓకే, వైఫ్ అండ్ కానీ హస్బెండ్ కూడా చేసేస్తున్నారు ఇప్పుడు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఇద్దరు ఉంటే కాస్త ఏంటంటే ఒకరికొకరు మాట్లాడుకొని ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది ఏంటంటే డాక్టర్స్ గైడెన్స్తో చేస్తే మటుకు పెద్ద ప్రాబ్లమే కాదు. ఎలా ఉన్నా కానీ ప్రాబ్లం కాదు, బట్ అక్కడ మాటలు అనేవి ఉండకూడదు అంతే. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అందరితో ఉన్నారు, వాళ్ళు కూడా బాగున్నారు, అంటే మీరు చెప్పిన ఆ నెలలో కాకుండా అత్త మామ అంతా బాగానే ఉన్నారు, అండ్ ఇద్దరు ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు లైఫ్ను వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు మానసికంగా ఏమైనా డిఫరెంట్ థింకింగ్ ఉంటుందా అని? అంటే అక్కడ పెద్ద ఏం ఉండదు నాన్న, ఎందుకంటే హ్యాపీగా ఉన్నారు కదా. అంటే అందుకే అంట మాటల్లో డిఫరెన్సెస్ ఉంటేనే వస్తుంది తప్ప లేకపోతే ఏముండదు. ప్లస్ కానీ కొంత ఫిజికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మటుకు, అంటే వాళ్ళ అమ్మ తరపున కానీ లేకపోతే ఈ అబ్బాయి తరపున కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్స్ గైడెన్స్ తీసుకోవాల్సిందే. ఓకే, ఆ టైంలో పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓకే, ఎంత హెల్దీగా యాక్టివ్గా ఆలోచిస్తే అంత ఫ్రీగా ముందుకెళ్ళగలుగుతాం. బట్ ఇంకొకటి కూడా ఉంటుంది, ఎందుకంటే కొంతమందికి మదర్కి మిస్క్యారేజ్ అవ్వటం వల్ల కూడా ఇక్కడ అమ్మాయికి రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా డాక్టర్ గైడ్. అందుకే ఏంటంటే హిస్టరీ మొత్తం చెప్పాలి, కొంతమంది చెప్పరు. కానీ అందుకే మదర్ సైడు అత్తగారి సైడు అన్నీ కంపల్సరీ డాక్టర్ గారికి చెప్పాలి. అలా చెప్పినప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు. ప్లస్ దానికి తగిన విధంగా గైడ్ చేస్తారు డాక్టర్ గారు, ఎలా ఉంటే బాగుంటుంది, మీరిద్దరు ఎలా ఉంటే బాగుంటుంది అని. అత్తగారు సైడు ఏమన్నా ఉన్నా సరే కొంతమందికి తెలియదు, అంటే చెప్పలేకపోవచ్చు ఆ టైంలో. ఇక్కడ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని అవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకొని చెప్పగలిగితే మటుకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రెగ్నెంట్ టైంలో హెల్దీగా యాక్టివ్ థింకింగ్ అనేది ఉంటేనే హెల్దీ బేబీని తీసుకురాగలుగుతాం, అది మెయిన్. అటు ఉమ్మడి కుటుంబం అయినా